ఓకే. వ్యవసాయము కడుపులో ఉన్నప్పుడే అవిలమ్మ పుట్టింది. పుట్టిన తర్వాత వ్యవసాయం కడుపులో ఉన్నప్పుడే వాడిని మేము ఎందుకో అవిల దగ్గరగా కాంతంగా వద్దనుకున్నాము. కానీ దేవుడు దానియేలు గ్రంథంలో మాట్లాడినాడు బైబిల్ వాక్యం ద్వారా. మరి మాట్లాడిన మాట ద్వారా వ్యవసాయంని సేవకు ప్రతిష్ఠిస్తున్నామని, అయితే ఒకవేళ కొడుకు పుడితే నీ సేవకు ప్రతిష్ఠిస్తామని చెప్తూ వచ్చినాం. అట్లా ఇంకా వాడు పుట్టినప్పటి నుండి సేవకే ప్రతిష్ఠుడని మేము ప్రార్థన చేస్తూ కూడా వచ్చినాం. నాయుడు సంకులు కూడా వానికి పేరేం పెట్టిండంటే వ్యవసాయం అనే పేరు పెట్టిండు. ఆ రోజు చెప్తూ వచ్చాడు, అరే వ్యవసాయం ఈ రోజు నుండి నువ్వు దేవుని సేవ చేయాలరా అని చెప్తూ వచ్చాడు. కాబట్టి అట్లా ఇంకా వాడు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఎంతో నమ్మకంగా మరి దేవుని కొరకు బ్రతుకుతూ వచ్చినాడు. మందిరం విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ దైవికంగా ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు మంచి దయాగుణం ఉంది వ్యవసాయం. నేను లేకపోతే మా అమ్మని చాలా చూసుకునేవాడు. నేను లేకపోతే హవిలమ్మని మంచిగా చూసుకునేవాడు. నేను లేకపోతే వాళ్ళ అమ్మను కూడా మంచిగా చూసుకునేవాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు డాడీ, నేను ఉన్నా కదా అనేవాడు. అట్లా వాడు చాలా దయగుణం అంటే దయగుణం ఉంది అని ఎవరిని నోరెత్తి ఒక మాట అనేవాడు కాదు. ఏదన్నా వాడు బాధపడితే ఒకరిని అనకుండా తనే బాధపడుతూ వచ్చేవాడు. అట్లా యవ్వన ప్రాయంలో వాడు చాలా మట్టుకు కుటుంబ బాధ్యతలన్నీ కూడా తీసుకుంటూ వచ్చినాడు. కుటుంబ బాధ్యతలన్నీ కూడా అంటే నాకు ఇంకా ఏమి తెలియదు. వాడు కొంచెం 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత వాడంతా మాట చెప్పాలంటే మా ఎస్సీ వాడలోనే వ్యవసాయం మంచి తెలివిగల వాడని అంటారు. వాటికి జ్ఞానము, తెలివి, పెద్దలతో మాట్లాడడం, యవనస్తులతో మాట్లాడడం, అట్లా కాదు ఇట్లా అని చెప్పడం చాలా మటుకు అట్లా చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు వాడు లేని లోటు అర్థం కాడు నాకు, అర్థం కాడు లేదు. మొన్ననే మా అమ్మ చనిపోయింది, మళ్ళా ఇప్పుడు వాడు చాలా అర్థం కాదండి. వాడే పెద్ద దిక్కు మా వంశానికి, మా ఇంట్లో అందరికీ కూడా. వాడు అన్నిటినీ ఆదరించేవాడు, అందరికీ ధైర్యం చెప్పేవాడు. మా విషయంలో ఎంత పట్టింపు కలిగిన వాడు. వ్యవసాయము నువ్వు వెళ్ళిపోతే ఎట్టరా, నువ్వు వెళ్ళిపోతే ఎట్టరా వ్యవసాయము. సో ఇప్పుడు సహోదరుడు ఆరాధన చేస్తారు, దయచేసి మౌనంగా ఉన్నాడు. ఏదయ్యా మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు ప్రభు. ఒక నిరీక్షణ అయితే ఉంది, నా కొడుకు సేవకు ప్రతిష్ఠిస్తున్నాను. 2 వాడు రక్షింపబడ్డాడు. నాయనా వాడు పాడు జీవితం ఎక్కడా జీవించలేదు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని నీ కొరకు బ్రతికించే అవకాశం ఇచ్చినారు ప్రభు. తన ఏమైనా జీవితంలో నీ కొరకు పవిత్రంగా బ్రతుకుతూ వచ్చినాడు. తండ్రి మా పట్ల, కుటుంబం పట్ల ప్రభు వాడు ఎంతో బాధ్యత తీసుకుంటూ వచ్చినాడు. అయ్యా వ్యవసాయం విషయంలో మీరు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినారు. చదువు విషయంలో కూడా ప్రభు వాడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నీ సహాయమే మాకు వస్తూనే ఉంది ప్రభు. ఈరోజు వరకు కూడా నీ సహాయం జరుగుతూనే ఉంది దేవా. ఒకటే లోటు ప్రభు, వాడు వెళ్ళిపోయిండని, వాడు లేని కొలతను మీరు తీరుస్తారని స్తుతిస్తూ దేవా నా జీవితాన్ని నెలగొడుతున్నామని మిమ్మల్ని స్తుతిస్తూ అయ్యా
దేశం వేళ కొరకు వాడిని తీసుకున్నా మీ రాజ్యం కొరకు ఏసునామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా దయచేసి గమనించండి.